మహిళా రిజర్వేషన్ లోక్సభ డిలిమిటేషన్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ లోక్సభ డిలిమిటేషన్ వేర్వేరు అంశాలని ప్రధాని మోదీని ఉద్దేశించి సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. అసెంబ్లీ సీట్లలో మహిళా కోటా వెంటనే అమలు చేయాలన్నారు. మహిళా రిజర్వేషన్ పేరుతో డిలిమిటేషన్ ముందుకు తేవద్దన్నారు. జనాభా ఆధారిత డిలిమిటేషన్ పై ఆందోళనలు దక్షిణ చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ లోక్సభ డిలిమిటేషన్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ లోక్సభ డిలిమిటేషన్ వేర్వేరు అంశాలని ప్రధాని మోదీని ఉద్దేశించి సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. అసెంబ్లీ సీట్లలో మహిళా కోటా వెంటనే అమలు చేయాలన్నారు. మహిళా రిజర్వేషన్ పేరుతో డిలిమిటేషన్ ముందుకు తేవద్దన్నారు. జనాభా ఆధారిత డిలిమిటేషన్ పై ఆందోళనలు దక్షిణ చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు. రైట్ సీఎం ట్వీట్ సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహరావు అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, శంకరి ఈ నెల 16 నుంచి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని చెప్పి కేంద్రం డిసైడ్ అయింది. సో ఈ సందర్భంగా ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లోనే ఇటు మహిళా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పాటుగా ఈ డీలిమిటేషన్ అంశాన్ని కూడా తీసుకొచ్చి చర్చించబోతుంది అనేటువంటి చర్చ విస్తృతంగా జరుగుతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి పలు కీలకమైనటువంటి సూచనలని చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో ప్రధానంగా మహిళా రిజర్వేషన్ అంశం అనేటువంటిది వేరు, డీలిమిటేషన్ అనేటువంటిది వేరు. ఈ రెండు వేరు అంశాలు. ఈ రెండింటిని కలిపి ఒకే ఘటన కట్టి దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైనటువంటి అన్యాయాన్ని చేయొద్దు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. అందులో ముఖ్యంగా ఈ మహిళా రిజర్వేషన్ కు సంబంధించి చట్టసభల్లో ప్రవేశపెట్టడం పట్ల ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. దాన్ని వెంటనే అమలు చేయండి, ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. కానీ డీలిమిటేషన్ విషయంలో మాత్రము తీవ్రమైనటువంటి అభ్యంతరాలు ఉన్నాయి. అది దక్షిణాది రాష్ట్రాలకు 50% పెంపు అనేటువంటి విధానంతో ముందుకు వెళ్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యంతరాలను వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి సంఖ్య ఈ 50% విధానంతో 816కు పార్లమెంటు స్థానాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. అందులో ఈ 816 సీట్లకు పెరిగితే ఉత్తరాది స్థానాలు కూడా ఉత్తరాది రాష్ట్రాలు ఇటు ఉత్తరప్రదేశ్ 80 నుంచి ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలు 80 నుంచి 120కి పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆ మేరకు ఉత్తరాది రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని సంఖ్యతోటే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఆ సందర్భంలో దక్షిణాది రాష్ట్రాల ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధానం అనేటువంటిది తప్పు. ఇప్పుడు ఎంతైతే వ్యత్యాసం ఉందో దక్షిణాది రాష్ట్రాలకు ఉత్తరాది రాష్ట్రాలకు ఈ పార్లమెంటు సీట్లలో ఎంతైతే వ్యత్యాసం ఉందో అంతే వ్యత్యాసం ఉండే విధంగా సీట్ల పెంపు అనేటువంటిది ఉండాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి. అన్ని రాష్ట్రాలతో చర్చించిన తర్వాతనే డీలిమిటేషన్ పైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానికి సూచించారు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.